మీ అందరికీ శనార్థులండి. ఇనుప కడాయి మాత్రం రాతండి. కడాయి మాత్రం చింతగింజలన్నది మాత్రం ఇట్లా ఏంపుతున్నా చూడండి. ఎందుకంటే గంటలైనా చెంచాలతో ఇట్లా కలుపుతారు కాబట్టి నేను మాత్రం గంట లేకుండా చెంచా లేకుండా మాత్రము ఇట్లా మాత్రం కలుపుతున్నా చూడండి. ఎందుకంటే నాకు మాత్రం కాలాయి కాబట్టి మీకు చూపిస్తున్నా. ఎందుకంటే చెంచాతో అయినా ఏవైనా కూడా కాలుతాయి కాబట్టి చూపిస్తున్నా చూడండి. ఇగో చేతులతో కూడా పట్టుకున్నా చూడండి. చింతగింజలు మాత్రం ఎందుకు చూపిస్తున్నానంటే ఈ చింతగింజలు తింటే మొకాల నొప్పులు అనేది రావండి, కీళ్ళ నొప్పులు అనేది రావండి. ఎందుకంటే ఈ గింజలల్లో మాత్రం శక్తి అనేది ఉంటుంది కాబట్టి, విటమిన్స్ ఉంటుంది కాబట్టి ఈ చింతగింజలు మాత్రం ప్రతి ఒక్కరు తినాలండి. ఎందుకంటే ఇంత మునుపు బుర్రకథలు ఉండేది, ఆ బుర్రకథలు బంద్ అయినాయి కాబట్టి చెప్తున్నానండి. ఆ బుర్రకథలు వినడానికి మాత్రము నైట్ మనము ఆ బుర్రకథలు వినడానికి మాత్రము అమ్మమ్మ, నాయనమ్మ, తాత వాళ్ళు చింతగింజలను ఏంపుకొని ఈ పొట్టు అనేది ఒలుచుకొని నైట్ అంతా బుర్రకథ వినడానికి తినేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే బుర్రకథలు బంద్ అయినాయి కాబట్టి చింతగింజలు అనేది బంద్ చేసిరు కాబట్టి చెప్తున్నా. నాయనమ్మ, తాత, అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు గట్టిగా గంజి తిని కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఏ నొప్పులు ఏ రోగాలు లేకుండా బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి నొప్పులు అంటున్నాము, ప్రతి ఒక్కరికి రోగాలు అంటున్నాము, ప్రతి ఒక్కరికి లేని రోగాలు లేని జబ్బులు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఎందుకంటే ఈ గింజలు తింటే మాత్రం అందరికి సేఫ్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నానండి. ఈ గింజలల్లో మాత్రం శక్తి అనేది ఉంటుంది, ఈ మొక్కలల్లో మాత్రం గుజ్జు అనేది అరగనీయదు కాబట్టి చెప్తున్నానండి. ఎందుకంటే మనము మొలకలు కూడా ప్రతి ఒక్క మొలకలైనా, పెసలైనా, శనగలైనా, ఏవైనా పల్లీలైనా కూడా మన మొలకలు కూడా తినొచ్చండి. ఎందుకంటే పొద్దంతా నానబెట్టి సాయంత్రం మాత్రము ఈ తడి బట్టల మాత్రం గట్టిగా మూట కట్టి పొద్దున మాత్రం తీసి ఆ మొలకలు కూడా తింటే ఆరోగ్యంగా ఉంటామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఈ గింజలలో మాత్రము ఈ గింజలు మాత్రం సేపు ఉంటాయి, మొక్కలలో గుజ్జు మాత్రం అరగనియదు కాబట్టి చెప్తున్నానండి. ఈ గింజలు తింటే మాత్రం మొక్కలలో గుజ్జు అనేది పెంచుతుంది కాబట్టి చెప్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చింతగింజలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పిల్లలకు మాత్రం తెలుస్తలేవండి. ఈ పిల్లలకు మాత్రం తెలియదు, గింజలు అనేది తినేది కూడా తెలియదు. ఎందుకంటే తాత, నాయనమ్మ, అమ్మమ్మ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పటి పిల్లలకు మాత్రం తెలుస్తలేదు కాబట్టి చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు గింజలు తిని ఆ నొప్పులు మాత్రము రాకుండా సేఫ్గా ఉంటారు కాబట్టి చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు ఈ గింజలు మాత్రం తినాలండి. చెప్తున్నా. నా తప్పులు ఒప్పులు ఉంటే నన్ను క్షమించండి. మీ అందరికీ శనార్థులు, మీ అందరికీ నమస్కారం, మీ అందరికీ ధన్యవాదములు.